రెస్టారెంట్ స్టైల్ కీమా ఇంట్లోనే చేయడం కోసం కీమాని మంచిగా శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా టమాటా కట్ చేసుకుని పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 4 స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో టమాటా ముక్కలు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఒక 1.5 స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకొని తగినంత కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ కీమా ఇందులో వేసుకొని ఒక 10 నిమిషాలు నార్మల్గా ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇలాగా వాటర్ వచ్చాక ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనానికి కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే కీమాలో చాలా వాటర్ బయటకు వస్తుంది. ఒక 4 విజిల్ కొట్టించుకోవాలి. 4 విజిల్ అయిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా మటన్ మసాలా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే టేస్టీ కీమా రెడీ.